హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మొత్తం ఇడ్లీ స్పెషల్. చాలా డిఫరెంట్గా ఏంటి ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా, అంతా వెరైటీగా చేసాము ఇవాళ. ఇదేమో చికెన్ సాంబార్ కొత్తగా వెరైటీ ట్రై చేసా. ఎంతమంది విన్నారు కామెంట్ చేసేయండి. చికెన్ సాంబార్, అలాగే ఇవి ఇడ్లీలు. ఇదేమో వైట్ ఇడ్లీ మనం ఎప్పుడు చేసుకున్నాం. ఇవేమో ఫుడ్ కలర్ వేసి ఏమంటారు పసుపు పసుపు వేసి నార్మల్ వైట్, ఇది పసుపు వేసి చేసింది. ఇదైతే గెస్ చేయండి. కలర్ అయితే ఇట్లుంది చూడండి. ఏం వేసి ఉంటాను, ఏం లేదు. ఆ బీట్రూట్ జ్యూస్ తీసేస్తే ఇది ఈ కలర్ వచ్చినాయి, పింక్ రాలేదండి. ఏంటో అర్థం కాలేదు. స్టార్టింగ్ లో పింక్ వచ్చింది, దాని తర్వాత కాసేపటి ఉడికినాక కూడా పింకే ఉన్నాయి. దాని తర్వాత అంటే కాసేపు మూత పెట్టాము, తీసిన తర్వాత కలర్ మొత్తం మారిపోయింది. నిజమండి, ఉడికినాక కూడా అంటే మొత్తం ఉడికినాక కూడా బంద్ చేస్తాం కదా, స్టవ్ బంద్ చేసినప్పుడు కూడా పింకే ఉన్నాయి. నేను అది బంద్ చేసి రెడీ అయిపోయి మూత తీసేలోపు ఈ కలర్ బ్రౌన్ కలర్ చూడండి. కనిపిస్తుందా మీకు? ఎందుకు అర్థం కాలేదు, బ్రౌన్ అయిపోయింది. ఎంతో మరి అర్థమైతే కాలేదు. ఇప్పుడైతే బ్రౌన్, ఎల్లో, వైట్ ఇడ్లీ 3 కలర్స్ వెరైటీస్. కీరా ఇది అసలు పింక్ కాకుండా ఇంకా గ్రీన్ చేసినా బాగుండేమో. నేను పింక్ కదా మస్తు కనిపిస్తాయి అని చేస్తే అవేం బ్రౌన్ అయిపోయినాయి. మరి ఎందుకు కలర్ పోయిందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇదైతే నిజం చెప్తాను, బీట్రూట్ జ్యూస్ వేస్తే కలిపిన, మరి ఎందుకు ఇట్లనే తెలియదు. ఉడికి అంతే వరకు అదే కలర్ ఉన్నాయి. నేను కాసేపు అట్లా మూత పెట్టించాను, ఈ కలర్ అయిపోయినాయి. ఎందుకంటే ఆవిరికి ఆ కలర్ కూడా వెళ్ళిపోయినట్టుంది. పేలిపోయినట్టు కలర్ పేలిపోయిందేమో. ఓ ఇట్లా కూడా అయిద్దా? అయితే తెలియదు కదా మనకి, అదే అర్థమైంది కాలేదు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? మీలో ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ కొట్టండి. అలాగే పనిష్మెంట్ కూడా ఉంటుంది కదా, ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఇవాళ ఇంకొకటి, ఇవాళ ఫాస్ట్ వద్దు. ఓకే అంటే మరి కాకుండా పోటీనే ఆస్వాదించుకుంటూ కొంచెం స్పీడ్గా, అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. రెడీ? మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేనేమన్నా స్లోగా తినడం అన్నా, స్లోగానే తినాలి. ఓకే, ఇప్పుడే చెప్తున్నా, ఫాస్ట్ తినొద్దు. ఓకే సరే, నిద్రను అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మీని కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను స్లోగా తింటా, అక్కడ మమ్మీ స్పీడ్గా తింటా ఉండదు. చాలా సార్లు అయింది అట్లా. సర్లే నేను మెల్లగా తిందామని నేను మెల్లగా తినగానే మమ్మీ స్పీడ్ అయిపోతా, నేను స్పీడ్ డబల్ స్పీడ్ అవుతాడు. అంతే మరి, అంతే కదా. స్పీడ్ కనబడంగానే నేను నమ్ము వీడి అయిపోతున్నా. ఇద్దరు ఒకరికొకరు స్పీడ్ కనిపిస్తా ఉంటే అది స్పీడ్ అయిపోతే ఇద్దరు స్పీడ్ తింటే. కీరా కూడా పెట్టుకున్నాం. కీరా పెట్టుకున్నాం. వాళ్ళ ఆనియన్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఇడ్లీ కదా, ఇడ్లీ ఎంతో ఆనియన్ అంటే టేస్ట్ ఉండవు అందుకనేసి. రెడీ? స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. స్లోగా. ఓకే, సో స్లోగా స్టార్ట్ చేయాలి, అంటే స్లో మోషన్ కాదు. సాంబార్ చికెన్. వావ్, బాగుంది మా, బాగుంది, మస్తుంది. ఎప్పుడు చికెన్ రొటీన్ అవుతుంది కదా అని చూస్తే సాంబార్ చికెన్ ఏదో బాగా కనిపించింది, చేసేస్తా. బాగుంది. నేను ఫస్ట్ బ్రౌన్ ఇడ్లీ తింటున్నా. అవునా? అంటే మేము అనుకుంది బ్రౌన్, అది వచ్చింది. మేము అనుకుంది పింక్, అది బ్రౌన్ వచ్చింది. ఇది పెట్టుకోమా వాటర్. నీకు చేయికి తాకుద్దేమరా. బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడు రొటీన్గా చికెన్ ఫ్రై, చికెన్ షేర్వా కాకుండా ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది. ఏం లేదు, చికెన్ కొంచెం ఉడికినాక అందులో పప్పు వేసేయండి. ఈ చికెన్ ట్రై చేసి మాకు చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. పప్పు వేసి తర్వాత మసాలాలు అనేసి మంచిగా ఉడికిస్తే సూపర్. గ్రేవీ వల్ల ఘాటా బయట కూడా ఉంది వాళ్ళ. పీస్ వేడిగా ఉంది కదా.
నాకు తెలిసి ఇది ఉప్మాలో కూడా సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. నాకైతే ఉప్మా ఇష్టం ఉండదు. అంటే మమ్మీ చేసింది అది కూడా మెత్తగా అయితేనే తింటా. ఇంకెక్కడ తినండి బయట అసలు. ఉప్మా తప్ప ఏమి ఉండదు అంటే కూడా తినా. మా ఉప్మా తినడం రాదు, తాగడం వస్తుంది. అది మా పిల్లల స్పెషాలిటీ. తినేలాగా చేస్తే తినరు, తాగేలాగా చేస్తే తింటారు. మెత్తగా కొంచెం జారుడు జారుడు ఉండాలి. గట్టిగా ఉంటే చేయి. అందుకే అమ్మ అయితే మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అదే అలవాటు అయిపోయి వాళ్ళకి ఇంకా బయట ఎక్కడ పోయినా అసలు ఉప్మా తినరు. జాను అయినా కొంచెం తినలే అంటే తింటారు, కానీ ఇది అస్సలు తిండు, అసలు ఇష్టం ఉండదు వాడికి. మమ్మీ కూడా సేమ్ ఎల్లేగిలి మిగిలించింది. అవును కదా. కీరా పెట్టుకున్న విషయం వచ్చింది. అలాగే ఫ్రెండ్స్, బతుకమ్మ ఎలా చేసుకున్నారు చూసేయండి. మాకైతే బతుకమ్మ లేదు, దసరా చేసుకుంటాము. కామెంట్ కూడా వచ్చింది కదా, దసరా చేసుకోరా అని. చేసుకుంటామండి. దసరా అంటే ఏముంది, వండుకొని తినడమేగా. జమ్మికి వెళ్తాము. జమ్మికి కూడా అప్పుడప్పుడు ఈ మధ్య వెళ్ళడం మానేసాము. 2 years నుండి వెళ్ళట్లేము జమ్మికి కూడా. బతుకమ్మ మాకు లేదు. మీరు నిన్న షార్ట్ చూసే ఉంటారు, జనని బతుకమ్మ ఆడేది. జాను వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళింది. వాళ్ళ బెస్ట్. మీ దాకా వచ్చిందో లేదో తెలియదు ఆ వీడియో మాకైతే. చూసేయండి, ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మమ్మీ స్పీడ్ పెంచేసావు నువ్వు. అవునా? లేదురా, చూడు. చెప్పండి ఫ్రెండ్స్, పెంచానా? నేను అంతే తింటున్నా. ఏమన్నా అయితే చెప్పేసేయండి. ఏమో వాళ్ళు అసలు. బొక్కలు కూడా మంచిగా ఉడుకున్నాయి.
కాలుతుంది. నాకైతే ఇట్లా వేడి వేడి తినడం ఇష్టం. నాది అయిపోయింది. నేనే విని నా దాంట్లో కూడా ఏం లేదు. పీస్లు అయితే లేవు కానీ చిన్న చిన్న ఉన్నాయి. నావి కూడా లేవు ఫ్రెండ్స్. ఏమంటారు స్లో అండ్ నేనే గెలిపించిన. నేనే గెలిచిన. స్లో అయినా తిన్నాం ఇవాళ. అయినా సరే ఏదో గెలిచిండు. ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను, ఏదో గెలిచిండు. ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. అయితే వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను, ఎందుకంటే ఓడిపోయింది నేనే కాబట్టి. నేను గెలిచిన, మమ్మీ ఓడిపోయింది. మీరే గెలిచిండు, నేను పనిష్మెంట్ తీసుకోవాలి. పనిష్మెంట్ ఏంటంటే ఐస్ గడ్డతో కాబట్టి తొందర చేసేద్దాం, కరిగిపోతుంది. దీన్ని నోట్లో ఉంచుకోవాలి. ఎంతసేపు? అది కరిగే వరకు. అంతేనా? సరే అయితే ఇదిగో కరిగిపోతుంది తొందరగా. ఇదిగోండి చూడండి. అది కరిగే వరకు అంటే ఇబ్బంది. కొరకే నవ్వులు వేయాలి. ఓకేనా? ఓకే. రావట్లేదు అనుకుంటా. చల్లగా ఉంటుంది. వామ్మో, అందుకే గెలవాలంటారు. గెలవకపోతే ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయి. మై గాడ్. అబ్బో బో 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 ఫుల్ కూల్. వాటరేనా? మీకు తెలిసిన నా పనిష్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.